7వ వచనం భాగం నుంచి మనం చూసుకుందాం. 32వ కీర్తన 7వ వచనం మనం చూసుకుందాము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. చాలు. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు గారు రాస్తున్నటువంటి కీర్తనలో ఇక్కడ మనం గమనించినట్లయితే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్, అంటే నేను దాక్కునేటువంటి స్థలము నీవే అని. అక్కడ మనకు రాయబడినటువంటి రీతిగా నా దాగు చోటు నీవే అని. అంటే మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మనకంటూ కూడా మన పరలోకపు తండ్రి మనకు తోడై ఉన్నాడు గనుక మనం దాక్కోవాల్సింది, లేకపోతే దాక్కునేటువంటి స్థలం ఏంటి అంటే దేవుని యొక్క ఆ రెక్కల నీడ క్రిందికి మనం రావాలి. చిన్నపిల్లలు మనకు వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఇరుగు పొరుగు వారి పిల్లలతో గొడవపడినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి యొక్క చాటున గాని, లేకపోతే తండ్రి యొక్క చాటున గాని దాక్కుంటారు. ఎందుకు? మాకేదైనా ప్రమాదం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు చూసుకుంటారు అన్నట్టు రీతిగా. అలాగుననే క్రైస్తవులుగా మనమందరము కూడా మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి, మనకు వచ్చినటువంటి కష్టమును బట్టి, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ఏ పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా మనము కూడా దాక్కునేటువంటి స్థలం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గరకు మనం వచ్చి, ఆయన దగ్గర మనం చాటున మనం దాక్కునినప్పుడు ప్రతి విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి శ్రమ నుంచి, కష్టము నుంచి దేవుడు మనం సంపూర్ణముగా విడిపించగలడు. అందుకోసం అక్కడ రాయబడిన రీతిగా విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. చూడండి, ఆ యొక్క శ్రమ నుంచి మనల్ని విమోచించి సంతోషభరితముగా, సంతోషకరమైనటువంటి కీర్తనలతో, గానములతో దేవుని స్తుతించే రీతిగా దేవుడు మనల్ని చేయగలడు అనేటువంటి మాటలు ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే మనం దాక్కునేటువంటి స్థలము చాలాసార్లు, కొన్నిసార్లు పాపం చేసినప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధికి రాకుండా దాక్కుంటూ ఉంటారు. చూడండి, ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు కూడా వారు చేసినటువంటి పాపమును బట్టి ఎక్కడ దాక్కున్నారు? వాళ్ళు ఆ యొక్క చెట్ల తాటున వాళ్ళ ఆకులు చుట్టుకొని దాక్కొని ఉన్నారు. ఆదామా నువ్వు ఎక్కడా అని దేవుడు పిలుస్తూ ఉంటే దాక్కొని భయపడిపోతూ ఉన్నాడు. చాలాసార్లు ప్రతి మానవుడు కూడా చేసినటువంటి తప్పిదమును బట్టి దేవుని యొక్క మందిరానికి రాకుండా, అంటే మొట్టమొదటి కారణం ఏమై ఉండవచ్చునో, దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవుని యొక్క మందిరంలో స్తుతించకుండా, దేవుని యొక్క సన్నిధిలో అందరితో పాటు ఆరాధించకుండా దేవుని యొక్క మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. గల కారణం ఏంటంటే బహుశా దేవుని యొక్క మందిరానికి రాకుండా చేసిన పాపమును బట్టి కప్పిపుచ్చుకోవడానికి ఉండవచ్చు, లేకపోతే చేసినటువంటి పాపమును బట్టి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుండవచ్చు. అది మొదటి కారణంగా మనం చెప్పవచ్చు. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. గల కారణం ఏంటి అంటే బహుశా ఆ యొక్క ఆదాము హవ్వలు ఎలాగ దేవునికి విరోధంగా పాపం చేశారో అలాగుననే మనం దేవునికి విరోధంగా పాపం చేసిన దాన్ని బట్టి దేవుని మందిరానికి రాకుండా ముఖమును మనం మూసుకొని, కప్పివేసుకొని, ఎక్కడైనా కనబడకుండా, లేకపోతే ఎక్కడైనా ఎవరికి కనబడకుండా ఇంట్లోనే దాక్కునేటువంటి పరిస్థితులు, దేవుని మందిరానికి రాకుండా ఎక్కడో తిరగడం అనేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉండవచ్చును. అయితే దీని వలన మనకే అది గొప్ప అపాయం. అంటే దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి రాకుండా, ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించకుండా మనం దాక్కుంటున్నామంటే అది దినదినము ఇంకా మనలో ఆ పాపం అనేది అలాగే దాచిపెట్టుకోవడం ద్వారా దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే సాతానికి ఇంకా దగ్గరగా వెళ్తున్నామని అర్థం. ఒకవేళ 2-3 సందర్భాల్లో అలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మరింత ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరింత ఎక్కువగా దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నాయన తండ్రి, ప్రార్థన మీద నాకు ఆసక్తి కలగడం లేదు, లేకపోతే ఇక బైబిల్ చదువుకోవడానికి కూడా నాకు ఆసక్తి రావడం లేదు, దేవుని యొక్క మందిరానికి రావాలనేటువంటి ఆలోచన కూడా నాలో కలగడం లేదు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం అలాగ ప్రార్థన చేయకుండా ఇంకా దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఇంకా దేవుని యొక్క మందిరానికి రాకుండా దూరం అయిపోతున్నట్లయితే అది మనకే ప్రమాదము అని మనం గుర్తించవలసి ఉంటున్నది.
చూడండి, ఏలియా యొక్క జీవితంలో మనం అందరం కూడా తెలిసిన రీతిగా ఏలియా ఒక గొప్ప ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాడు. మరి ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు కదా. ప్రార్థన చేసినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వర్షము కురవకుండా ఉండింది. అలాగే 3.5 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేయగానే మరలా వర్షం కురిసింది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. అంత గొప్ప ప్రవక్త. అలాగుననే ఆ యొక్క బయలు దేవతల దగ్గర యెహోవాయే జీవము గల దేవుడని నిరూపించినటువంటి వాడు. తర్వాత ఏమైందంటే ఆ యెజబేలు ఒక వర్తమానం పంపించినప్పుడు ఈయన భయపడిపోయాడు. ఈయన ప్రాణం తీసేస్తాడని, లేకపోతే ఈయన ప్రాణం పోతుందని ఆ యొక్క భయపడిపోయి ఆయన ఎక్కడ దాక్కుంటున్నాడంటే ఎక్కడో అరణ్యం గుండా వెళ్ళిపోయి గుహల్లో దాక్కుంటూ ఉన్నాడు. అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం కూడా కొన్నిసార్లు భయపడిపోతూ ఉంటాం. అయ్యో నాకు ప్రాణాపాయం ఉంది, లేకపోతే నాకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, లేకపోతే నాకు అనారోగ్యం ఉంటూ ఉన్నదని. ఇవన్నీ మనం కలిగినప్పుడు ఏం చేయాలంట? యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. మనకి ఇవన్నీ కూడా వస్తాయి. దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడ కూడా మనకు దేవుని నమ్ముకుంటే ఇవి రావని కాదు, కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంట? చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 13వ వచనం, 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. చాలు. చూడండి, ఇక్కడ మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను విమోచించేదవు అని దేవుని యొక్క మాటలు చదువుకున్నాం. అయితే ఇక్కడ రాయబడిన రీతిగా మీలో ఎవరికైనానో శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. చాలా సార్లు మన జీవితంలో జరిగేది ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దిగులుతో, చింతతో మనం ఒక మూలన కూర్చొని చింతిస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదో పోగొట్టుకున్న వారి రీతిగా, లేకపోతే కృంగిపోయినటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా సాతానుడు ఉపయోగించేటువంటి ప్రధానమైనటువంటి ఆయుధాలు. అంటే నిరాశ కలిగించడము, కృంగుదల, ఇవన్నీ కూడా డిప్రెషన్ కావచ్చు, బాధ, ఇవన్నీ దుఃఖం, ఇవన్నీ కూడా సాతాను వాడుకునేటువంటి ఆయుధాలు. దానివల్ల ఏంటంటే మనం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం. మొట్టమొదటిగా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? దేవుని మందిరానికి కూడా రావడానికి ఇష్టం ఉండదు. ఎందుకు? నాకు శ్రమ వచ్చింది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు ఈ కష్టం కలిగింది, నేను ఎందుకు వెళ్ళాలి, కాబట్టి నేను ఈ కష్టము నేను వెళ్తున్నాను కాబట్టి నేను ఎందుకు ప్రార్థన చేయాలని. కాబట్టి ఇవన్నీ కూడా కలిగినప్పుడు మనకు కృంగుదల అనేది వస్తూ ఉంది. ఈ కృంగుదల అనేది సాతానుడు ప్రధానంగా వాడుకుంటాడు. ఈ యొక్క ఏలియా యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. ఈయన కూడా అంత భయంకరంగా ధైర్యముగా ఆ యొక్క యెజబేలు ఎదుట, బయలుదేవతల ఎదుట అంతగా దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి ప్రవక్త చిన్న వర్తమానం విని, రేపటికి లేకపోతే కొన్ని రోజులకి నీ ప్రాణం తీసేస్తానని ఆమె వర్తమానం పంపినప్పుడు వెంటనే ఈయన భయపడిపోయి దాక్కునేటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టక మరలా ఆ ఏలియా దగ్గరికి దూతను పంపించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి కొన్ని వచ్చిన భాగాలు చదవండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి ఒక దిన ప్రయాణమంతా అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. చూడండి, చాలు సార్, ఎంత దౌర్భాగ్య పరిస్థితులు అండి.
ఆ యొక్క యెజబెలు ఆహాబు ఒక దూతను పంపించి రేపటికి ఈ పాటికి నీ ప్రాణం ఒకని వల్లే మేము చేయకపోతే చూద్దాం అన్నట్లుగా వాళ్ళు ఒక భయపెట్టేటువంటి వర్తమానం పంపించినప్పుడు ఈయన కూడా శ్రమ వచ్చింది, ఈయన కూడా కష్టం వచ్చింది. అంతకుముందేమో దేవుని నామాన్ని ఘనపరిచాడు. ఆ యొక్క దేవుని నామాన్ని అన్ని జనుల ఎదుటను ఆ యొక్క బయలుదేవతలందరినీ కూడా అవమానపరిచి దేవుని యొక్క నామాన్ని గొప్పగా ఆయన ఆరాధించి కనపరిచినటువంటి వాడు యెహోవాయే జీవము కలిగినటువంటి దేవుడు అని అక్కడ నిరూపించినటువంటి ఈ యొక్క ఏలియా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు అంటే వ్యక్తిగతంగా తన మీదకి వచ్చేసరికి ఈయన కూడా ఏమైపోయాడు, కృంగిపోయాడు. ఈయన కూడా ఒక బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఏమనుకుంటున్నాడంటే ఇంకా వెళ్ళిపోయి ఎక్కడికైనా అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా నా ప్రాణము తీసుకొనుము, మరణాపేక్ష గలవాడై అంటే చనిపోవడానికి ఎక్కువ ఇష్టము కలిగి ఉన్నాడంట. ఇంకా నేను చచ్చిపోవాలనుకున్నాడు కదా. ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా సాతాను పెట్టేటువంటి ఆలోచన. ఒక్క క్షణము ఆలోచించకుండా వెంటనే మన యొక్క మనసులో లేకపోతే హృదయంలో ఒక దురాలోచన ప్రవేశించడం ద్వారా ఇక నీ జీవితం ఇంతే, నేను ఎవరు బాగు చేయలేరు, ఇక నీ జీవితాన్ని ముగించేసుకొని నీ కష్టాలు తీరిపోతాయి, నీ జీవితాన్ని ముగించేసుకొని నీ కుటుంబ పరిస్థితులన్నీ సద్దుమనుతాయి, ఇలాంటి ఆలోచనలు ఎవడు చేస్తాడంటే సాతాను. అంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా, శ్రమ గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. దేవుని యొక్క నామాన్ని మనం ఆశ్రయించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. ఎందుకంటే బలహీన సమయంలో మన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆహారం తీసుకొని మరలా శరీరాన్ని బలపరుచుకుంటాం. అలాగనే మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి బలహీన సమయాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కృంగిపోకుండా, అయ్యో నా పిల్లలు ఎలాగా, నా కుటుంబం ఎలాగా, నేను ఎలాగ పోషించుకోవాలి, నా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఇలాగ ఉన్నాయని అనేక సార్లు మనం కృంగిపోతూ ఉంటాం. అయితే ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క నామమును బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క వాక్యం అనేటువంటి ఆహారాన్ని మనం భుజించాలి. వాక్యము ద్వారా మనల్ని దేవుడు ధైర్యపరుస్తాడు. ఈ వాక్యమే అనేక మంది జీవితాలను మార్చివేస్తుంది కదా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువే స్వయాన్ అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలనను జీవించును. అనగా మనం ఈ యొక్క జీవితములో, ఈ భూ సంబంధమైనటువంటి జీవితము మనం వెళ్తూ ఉండినప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు మనకు వస్తాయి, అనేకమైనటువంటి శ్రమలు మనకు వస్తాయి, అనేకమైనటువంటి కష్టాలు మనకు వస్తాయి. కొన్నిసార్లు మన యొక్క శక్తికి మించినటువంటి బాధ, శక్తికి మించినటువంటి కష్టము, శక్తికి మించినటువంటి దుఃఖము, ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలను మనం ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలి. దేవా నాతో నీవు మాట్లాడు. మన ఉద్యోగ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినటువంటి పరిస్థితులు మనలో ఉండవచ్చు. ఇవన్నీ కూడా కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే ఇంకెక్కువ ప్రార్థన చేయాలి, అప్పుడే ఇంకెక్కువగా మన మోకాల మీద ప్రార్థించాలి, అప్పుడే దేవుని యొక్క నామాన్ని ఎక్కువగా గణపరచాలి. కానీ ఇక్కడ ఈ యొక్క ఏలియా ప్రవక్తనేమో ఈయన ఏమనుకుంటున్నాడు? మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంకా చాలును, నా ప్రాణము తీసుకో అంటున్నాడు కదా. ఎప్పుడన్నా నువ్వు కూడా అలా ప్రార్థన చేసావా? ప్రభువా నా ప్రాణం తీసేసుకో, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నేను బ్రతకలేను అని ఎప్పుడైనా నువ్వు కూడా ప్రార్థన చేసి ఉంటావేమో. ఇది సాతానుడు కల్పించేటువంటి ఆలోచన. దేవుడు మనల్ని మరణించడానికి ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు మనల్ని చనిపోవడానికి ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోలేదు. అనేక మంది తెలివైనటువంటి వారు, బలవంతులైనటువంటి వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక అనేది ఉంటున్నది. నా జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటున్నది. కాబట్టి ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? నా స్థానంలో ఆయన చనిపోయి మనల్ని విమోచించడానికి, మనల్ని బ్రతికించడానికి, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణమునే బలిగా అర్పించి ఉన్నాడు. కాబట్టి మనం చనిపోవడానికి అలాంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆలోచన చూడండి, మరణాపేక్ష గలవాడై అంటే ఇంకా చనిపోవడానికి ఆసక్తి ఉంటున్నది, చనిపోవడానికి ఆయన కోరిక వచ్చింది, ఇంకా చనిపోవాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అపేక్ష కలిగినటువంటి వాడే, ఇంకా నేను మరణించడానికి
వెళ్తే మంచిది, ఇంకా నా జీవితం చాలు అని అనుకుంటున్నాడు. ఎంత గొప్ప ప్రవక్త చూడండి. ఏలియా ప్రవక్త ఎంతో గొప్ప ప్రవక్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వాడు. ఎంతో మంది ఎదుట ఆ యొక్క 400 మంది ఆ బయలు ప్రవక్తల దగ్గర ఈయన దేవుని యొక్క నామాన్ని ఒకే ఒక్కడుగా ప్రవక్తగా దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి వాడు. కానీ ఒక చెడు వార్త తన చెవిన పడగానే ఏమైపోయాడు? కృంగిపోయాడు, బలహీనమైన పరిస్థితుల గుండా వెళ్ళిపోయాడు. అందుకోసమే ఎవరి మాటలు మనం వినకుండా ఏం చేయాలంటే దేవుని యొక్క స్వరము వినాలి, దేవుని యొక్క మాటలను మనం ధ్యానించాలి. ఇక్కడ కూడా ఏలియా ప్రవక్త అలాగ ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. లేచి నువ్వు భోజనం చేయమని దేవుని యొక్క దూత అతని తట్టి లేపుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము కూడా మనల్ని ధైర్యపరుస్తుంది. నువ్వు లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, నువ్వు లేచి దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చదువుకో అని కదా. యేసుక్రీస్తు ప్రభు గారు కూడా అంటారు, నీవు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం శోధన గుండా వెళ్తూ ఉన్నప్పుడు కానీ శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం సంభవిస్తూ ఉండినప్పుడు మనకు తెలిసిపోతుంది. అప్పుడే తెలిసిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి ఆయన పాదాలు పట్టుకొని మన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆయన ఏం చేశాడంటే లేచి ఫోన్ చేసినాడు, మరలా నిద్రిస్తూ ఉన్నాడు. మరలా ఏం చేశాడు? మరలా అక్కడ దేవుని యొక్క దూత అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. చూడండి, మరలా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసేంత శక్తిని సంపాదించుకున్నాడు. బలహీనమైనటువంటి ఆ సందర్భంలో ఆ యొక్క ఆహారమును తినడం ద్వారా శక్తిని సంపాదించుకున్నాడు. బలహీనమైనటువంటి సందర్భంలో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలంట. భుజించమని ఇర్మియా ప్రవక్తతో కూడా దేవుడు అంటాడు, నీవు నా యొక్క ఆహారము భుజించము, నీ నోట నా మాటలు ఉంచుతాను అని అంటాడు కదా. దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించాలి. భుజించాలి అంటే ఆహారాన్ని మనం ఎంతగా శ్రద్ధతో మరి కష్టంతో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాం కదా. 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఆహారాన్ని ఏం చేస్తాం? మనం బాగా మంచిగా రుచికరంగా సిద్ధపరిచి తింటాం. అలాగుననే దేవుని యొక్క మాటలు కూడా మనం అలాగున భుజించాలంట. మన యొక్క హృదయంలోనికి వెళ్ళి మన యొక్క తలంపులను మార్చే రీతిగా 2 అంచుల ఖడ్గము అని రాయబడింది దేవుని యొక్క వాక్యం కదా. ఆ వాక్యము మనల్ని హృదయంలోనికి వెళ్ళి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పోరాటం జయించే రీతిగా దేవుడు మనకు బలం ఇచ్చే ఆ యొక్క శక్తినిచ్చే విధంగా మనం ఆహారాన్ని తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. అయితే ఇక్కడ ఏలియా ప్రవక్త కూడా ఆహారాన్ని భుజించి 40 రాత్రింబగళ్ళు ఆయన ప్రయాణం చేసేటువంటి శక్తిని సంపాదించుకున్నాడని దేవుని యొక్క మాటలు ఇక్కడ మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైనా మనం కృంగిపోయేటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మరింతగా కృంగిపోకుండా, మరింతగా డీలా పడిపోకుండా మన చింత యావత్ ఏమంటున్నాడు? దేవుని మీద వేయాలంట. మన భారం అంతటిని కూడా దేవుని మీద వేయాలి. ఎందుకంటే మీరు చింతించడం ద్వారా ఏ మాత్రము కూడా మీకు ప్రయోజనం లేదు అని దేవుని యొక్క మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి కదా. తల్లిదండ్రులకు చింత ఏముంటుంది? అయ్యో పిల్లల్ని ఎలాగ చదివించుకోవాలి, ఎలాగా పోషించాలి, ఈ చింత ఉంటది. యవనస్తులకు ఏముంటుంది? అయ్యో నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఈ చింత యావత్ ఉంటుంది. లేకపోతే వివాహం కానటువంటి యవనస్తులు, నాకు నెక్స్ట్ నా యొక్క భవిష్యత్తు ఎలాగ ఉంటుందో, నాకు వివాహం అవుతుందో లేదో, ఇలాంటి ఆలోచన చింత యావత్ అంతా కూడా ఎవరి మీద ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యం ఆయన మీద వేయండి. మీ చింత యావత్ అంతా కూడా ఆయన మీద భారం వేయండి. అప్పుడు దేవుడు మీకు విశ్రాంతిని కలగజేస్తాడు, మీకు గొప్ప నిరీక్షణ ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడినది. అంటే మనం దేనిని గురించి
చింతించాల్సిన అవసరం లేదంట కదా. ఆకాశ పక్షం చూడండి, అవి విత్తవు పోయవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క భవిష్యత్తు విషయమై చింతించాల్సిన అవసరం లేదు, మన పిల్లల విషయమై చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు. మన దేవుని యొక్క బిడ్డలముగా మార్చబడి దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరించి ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవుడు మనల్ని ఇలాగా గాలికి వదిలేసేటువంటి వాడు కాదు. ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు అని రాయబడింది. మన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడంట. అంటే మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా ఎరిగినటువంటి దేవుడు గనుక మన చింత యావత్ అంతటిని కూడా ఆయన మీద మోపవలను. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవలను. కాబట్టి ఇక్కడ చూసినటువంటి ఈ యొక్క ఏలియా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎంతగానో కృంగిపోయేటువంటి పరిస్థితి, మంచి బలవంతుడైనటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, రోషం కలిగినటువంటి ప్రవక్త అని రాయబడి ఉంది. అక్కడ అంటాడు ఆయన్నే, అయా మీ యొక్క నామమును కొరకు నిలబడడానికి రోషం కలిగినటువంటి ప్రవక్త నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అంటాడు. అయ్యా నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం పని నీకు అంటే అప్పుడు ఏలియా అంటాడు అనేక సార్లు 3-4 సందర్భాల్లో నేను ఒక్కనే మిగిలి ఉన్నాను, నీ కొరకు నేను రోషము కలిగిన వాడనై నేను ఒక్కనే ఉన్నాను అంటాడు. మరంత రోషము కలిగినటువంటి ప్రవక్త ఆ యొక్క మరణ వార్త వినగానే కృంగిపోయి భయపడిపోయి అరణ్యంలోనికి వెళ్ళి దాక్కునేటువంటి గుహలో దాక్కుంటున్నాడు. ఈయన గుహలో దాక్కునేటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క దూత 2 మార్లు వచ్చి ధైర్యపరిచి ఆహారం భుజించమని చెప్పి ధైర్యపరిచి తిన్న తర్వాత వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా కృంగిపోకుండా బలహీన సందర్భంలోనే దేవుని యొక్క మాటలు మరింతగా హృదయంలోనికి తీసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మరింతగా హృదయంలోనికి మనం తీసుకొని ఆ యొక్క ఆహారాన్ని భుజించే రీతిగా మాటలను మనం ధ్యానించాలంట. అంటే ఊరికే న్యూస్ పేపర్ చదవనట్లుగా వాక్యాన్ని చదవకూడదు. కొంతమంది వార్తాపత్రికలు చదువుతాం, ఈరోజు వార్త ఏమొచ్చింది చదువుతాం, పక్కన పడేస్తాం. అలా కాకుండా ఒక అధ్యాయం చదివినా సరే, 2 అధ్యాయాలు చదివినా సరే ఆ మాటలను మనం ధ్యానించాలంట. ఏదైతే వాక్యం చదివామో ఆ వాక్యాన్ని కళ్ళు మూసుకొని మోకరించి ఆ వాక్యం మీదనే మనం ధ్యానం చేస్తూ ఉండినప్పుడు, ఆ వాక్యాన్ని మాటి మాటికి మనం నెమరు వేసుకుంటూ ఉండినప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడు చూడండి, నా దాగు చోటు నీవే, చిన్న మాటే అది. కానీ ఆ చిన్న మాటను మనం ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు, ప్రభువా నా కష్టకాలంలో నా దాగు చోటు నీవే, ప్రభువా నా ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో నా దాగు చోటు నీవే, అయా నాయన తండ్రి ఈ యొక్క అపవాది తంత్రములు నా మీదకి ప్రయోగించబడుతూ ఉండినప్పుడు, లేకపోతే అపవాది శోధిస్తూ ఉండినప్పుడు నా దాగు చోటు నీవే అని ఇలాగ మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండినప్పుడు, లేకపోతే నా భవిష్యత్తు విషయమై నేనేమాత్రము చింతించకుండా, నేనేమాత్రం కృంగిపోకుండా నీ యొక్క పాదాల దగ్గర, లేకపోతే నీ యొక్క రెక్కల నడి క్రింద నేను దాక్కొనడానికి నాకు సహాయం చేయము అని అలాగున మనం ప్రార్థన చేయాలి. చిన్న మాటను పట్టుకొని అదే మాటను పదే పదే రీతిగా మన ప్రార్థనలో మాటి మాటికి ధ్యానిస్తూ ఉండినప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. చూడండి, ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఆ వాక్యాన్ని అంటే చిన్న మాటనే, కానీ దాన్నే పట్టుకొని వాక్యాన్ని మన లోనికి వచ్చేటట్టు రీతిగా హృదయంలోనికి ప్రవేశించే విధముగా వాక్యాన్ని మాటి మాటికి ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. దేవుడి యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం శక్తిని పొందుకుంటాం. ఊరికే ఏదో ఒక అధ్యాయం చదువుకొని ప్రభువా ఇదిగో ఈ రోజు నాకు నూతన దినం ఇచ్చావు అని చెప్పి ఒక వాక్యాన్ని చదువుకొని బైబిల్ పక్కన పెట్టుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే అది పెద్ద ఏమంటారు ప్రయోజనకరమైనటువంటి వాక్య ధ్యానముగా ఉండదు. చూడండి, విద్యార్థి కూడా ఆ ఆన్సర్ని పదే పదే చదువుతూ ఉంటాడు. వచ్చేంత వరకు దాన్ని ఏం చేస్తాడు, చదువుతూనే ఉంటాడు. సంపూర్ణంగా ఆన్సర్ వచ్చిన తర్వాత అప్పుడు పక్కన పడేస్తాడు. అలాగుననే దేవుని యొక్క వాక్యాన్ని మనం బలం పొందుకునేంత వరకు ధ్యానిస్తూనే ఉండాలి. ఒక్క అధ్యాయం చదివినా చాలు. 2 మాటలు ధ్యానించినప్పటికీ కూడా, అంటే నేను 2 మాటలు చదివి బైబిల్ పక్కన పెట్టడం కాదు, కానీ 2 మాటలైనా సరే దానిని మనం పట్టుకొని మన హృదయంలోనికి తీసుకొని మన యొక్క జీవితానికి అన్వయించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కృంగిపోకుండా, లేకపోతే బలహీన పడిపోకుండా
అలాగ మనం వెళ్తున్నామంటే ఇంకా సాతానికి మన మీద పట్టు దొరుకుతుంది. కృంగుదల అనేది సాతానుడు వాడుకునేటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం. ఆ కృంగుదలే ప్రార్థన చేయకుండా చేస్తుంది. ఆ కృంగుదలే మనల్ని దేవుని యొక్క మందిరానికి రాకుండా చేస్తుంది. ఆ కృంగిపోయేటువంటి పరిస్థితులే దేవుని యొక్క మాటలు కూడా చదవకుండా చేస్తుంది. ఏం చదువుకుంటావులే, వద్దులే అనిపిస్తుంది. లేకపోతే ఏం ప్రార్థన చేస్తావులే, వద్దులే అనిపిస్తుంది. లేకపోతే ఏం మందిరానికి ఎందుకు వెళ్తాంలే ఈ ఆదివారం, ఇన్ని ఆదివారాలు వెళ్ళినా దేవుడు ఏం చేశాడు నాకు అని ఇలాంటి కృంగిపోయేటువంటి ఆలోచనలు మనం కలగజేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా సాతానుడు వాడబడేటువంటి ఆయుధాలు. ఇవన్నీ వాని ఉద్దేశం ఏంటి? దేవునికి దూరపరచడమే. దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని ఆ యొక్క తెంచేసి దూరపరచడమే వాని యొక్క ఉద్దేశం. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? మన దూరస్తులైనటువంటి మనల్ని దేవుని దగ్గరికి సమీపస్తులుగా తీసుకురావడానికి ఏం చేశాడంట? ఆయన తన ప్రాణాన్ని బలిగా నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన తన ప్రాణమును అప్పగించి ఉన్నాడు. అంత గొప్ప త్యాగం యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. అంటే దేవుని యొక్క ప్రేమ చూడండి. మనల్ని పోగొట్టుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. నిన్ను నన్ను దూరం చేసుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, తన యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడు, అవమానాన్ని సైతం నిర్లక్ష్యపరిచాడు కదా. ముందున్నటువంటి బహుమానం కొరకు ఏం చేశాడంటే ఆయన సిలువను సహితము ఆయన ఓర్చుకొని సిలువను సైతం భరించి ఆయన ముందున్నటువంటి ఆనందం కొరకు అలాగే ఓపికతో పరిగెత్తాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది కదా. మనకు కూడా క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ యొక్క కష్టాల గుండా శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు క్రీస్తు ప్రభువును మరింత గట్టిగా మనం ఆయనను హత్తుకోవాలి. క్రీస్తు ప్రభువును మరింతగా ఆయనకు దగ్గరగా వచ్చే రీతిగా మనం ప్రార్థన చేయాలి. ఆయనకి ఇంకా సమీపస్తులుగా మనం వెళ్ళే రీతిగా దేవుని నామాన్ని మనం స్తుతించాలి. కాబట్టి కృంగుదల ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడు కూడా మనం కృంగిపోయినప్పుడు నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అనేక మంది, దావీదు మహారాజు సైతం కృంగిపోయాడు. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, భార్య పిల్లలందరినీ కూడా చెరపట్టుకొని శత్రువులు ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఆక్రమించేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదుతో పాటు నీతో పాటు మేము ఉంటామని ప్రమాణం చేసినటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే దావీదును రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? శత్రువులు కాదు, ఆయనతో పాటు కలిసి ఉన్నటువంటి వారే, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వారందరూ కూడా దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు. మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేశాడంట? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోనేను అని రాయబడింది. చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో చూసినట్లయితే 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ వచనం చదవండి. ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారు తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడినటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడినటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. చాలు చాలు చాలు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దావీదును అతని జనులు వారు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వచ్చి చూసేసరికి అక్కడ ఏముందంట? అంత బూడిద. చూడండి ఆ పట్టణం అంతా కూడా కాల్చబడినటయు తమ భార్యలు పిల్లలు కుమారులు కుమార్తెలు అందరిని కూడా ఏం చేశారట? చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఏముంది? శూన్యం ఉంది కదా, బూడిద మాత్రం మిగిలింది. అక్కడ బూడిద ఉన్నటువంటి పరిస్థితి అనేక సార్లు మన జీవితంలో కూడా వస్తుంది కదా. అందుకోసం యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది, బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు ఇస్తాడంట. అంటే బూడిదలో నుంచి మనం నిరీక్షణ ఏమన్నా ఉంటుందా అంటే ఎందుకు పనికిరాదు అది. అంటే ఇప్పుడు కాలిపోయిన ఒక కట్టె కాలిపోతే బూడిద వస్తుంది, బొగ్గై తర్వాత ఏమైపోతుంది? బూడిద అయిపోతుంది. ఆ బూడిద వల్ల ఏమైనా ప్రయోజనమా? ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే
అంత నిరుపయోగ స్థితికి వచ్చినప్పటికీ కూడా బూడిదకు ప్రతిగా నీకు పూదండనిస్తాను, ఘనపరుస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా నిస్సహాయ స్థితికి మనం పడిపోయాం. బూడిదల వలె మన జీవితాలు మార్చబడిపోయాయి. ఇంకా బూడిద వలె మన యొక్క కుటుంబ పరిస్థితులు అణచవేయబడ్డాయి, లేకపోతే బూడిద పరిస్థితి వలె మన యొక్క జీవితాలు కూడా ఉండిపోయినాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నాకు ఏమాత్రమైనా, చూడండి, ఒక కట్టె కాలిపోయి బూడిదైపోయిన తర్వాత మళ్ళీ చిగురుస్తుంది అది? అంత చిగురించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇంకా అది కాలిపోయి బూడిదైపోయింది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మన జీవితాల్లో చిగురింప చేయగలడు. దేవుడు మన జీవితాల ఆనందాన్ని కలడు. చూడండి, ఇక్కడ దావీదు యొక్క జీవితంలో కూడా కృంగిపోయి ఉన్నాడు. తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు, భార్యలను తీసుకొని వెళ్ళిపోయారు, కుమార్తెలు అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పట్టణం అంతా కూడా ఎలా ఉందంట? కాల్చబడి ఉండుటయు. ఏడుస్తున్నారు వీళ్ళు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే శక్తి లేనంత బిగ్గరగా, ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. అయ్యో అయ్యో, మా పిల్లలు ఎక్కడా, నా కుమార్తె ఎక్కడా, లేకపోతే నా కుమారుడు ఎక్కడా, నా భార్య ఎక్కడా అని అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా బాధకుంటూ ఏడుస్తున్నారు కదా. మన కుటుంబ పరిస్థితులు కూడా కొన్నిసార్లు అలాగే ఉండవచ్చు. శక్తి లేనంత బిగ్గరగా, అయ్యో ఒంటరిగా కొన్నిసార్లు మనం ఏడుస్తూ ఉంటాం. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే నాకెందుకు ఈ రోగం కలిగింది, నాకెందుకు ఈ యొక్క శ్రమ వచ్చింది, అందరూ బాగున్నారు కదా, దేవుని యొక్క మందిరానికి వెళ్ళనటువంటి వారు కూడా చాలా బాగున్నారు, అన్యులు సహితం చాలా సంతోషంగా ఉన్నారు, నాకెందుకు ఈ కష్టం, నా పిల్లలకి ఎందుకు ఈ కష్టం చిన్నతనంలోనే అని కొన్నిసార్లు మనము కృంగిపోతూ ఉంటాం. వీళ్ళు కూడా ఏడుస్తున్నారు. అంటే లోకరీతిగా వీళ్ళు కూడా ఏడ్చారు. కృంగిపోయేటువంటి పరిస్థితులు, శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. కానీ అంత దౌర్భాగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు ఏం చేయాలా? అందరూ కూడా సరే ఏదో ఒకటి చేద్దామని అనుకోవాలా. కానీ దావీదు మీదకి వారి కనుదృష్టి వెళ్ళిపోయింది. చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం విసికినందున ఏం చేశారంటే అక్కడ రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా. ఏమండి, దావీదుకి ఏమన్నా భార్యలు అక్కడే ఉన్నారా? లేరు. ఆయన భార్యలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు యొక్క కుమారులను ఏమైనా అక్కడే మిగిల్చారా? ఆయన కుమారులను కూడా తీసుకొని పోయారు. దావీదు యొక్క కుమార్తెలు కూడా తీసుకొని పోయారు. అందరితో పాటు దావీదు యొక్క పరిస్థితి కూడా బూడిదైపోయింది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా బూడిద మిగిలిపోయి ఆయన ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి జనులు ఏం చేస్తున్నారంట? ప్రాణం విసికినందున దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దావీదుకి ఏమైనా పరిస్థితి బాగుందా? ఆయన కూడా కృంగిపోయాడు, ఆయన కూడా అందరినీ కోల్పోయాడు, ఆయన కూడా బూడిదే మిగిలిపోయింది ఆ పట్టణంలో. అలాంటి పరిస్థితుల్లో ఆయన ధైర్యపరచాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి జనులు రాళ్ళు రువ్వి చంపుదామని ప్రయత్నం చేస్తూ ఉండినప్పుడు దావీదుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోనెను. ఎంత గొప్ప మాటలు! మనం కూడా కృంగిపోయినప్పుడు ఏం చేయాలంటే దేవుని యొక్క నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యో నాకెందుకు వచ్చింది శ్రమ అని కృంగినప్పుడు ఏం చేయాలంటే దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా నేను ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను ఈ లోకంలో, ఈ భూమి మీద, అంటే దేవుడు ఇచ్చినటువంటి కృపే, దేవుడు నన్ను కాపాడుతున్నాడని ధైర్యం తెచ్చుకొని మనం ఏం చేయాలి? ఇక్కడ దావీదు ఏం చేశాడు? ఏఫోదును తెమ్మని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవా, నేను ఈ దండును తరమేదనా అని చెప్పినప్పుడు, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. తర్వాత దావీదు ఏం చేశాడు? అతనున్నటువంటి 600 మంది బయలుదేరి అక్కడున్న పట్టణంలోనికి వెళ్ళిపోయి దేవుడు చెప్పిన రీతిగా వారందరినీ కూడా దక్కించుకున్నాడంట. కోల్పోయినటువంటి దావీదు సమస్తమును సంపాదించుకొనెను అని ఇక్కడ దేవుని యొక్క మాట రాయబడి ఉన్నాయి. ఏవైతే కోల్పోయాడు, భార్యల్ని, పిల్లల్ని, కుమార్తెలను అందరినీ కూడా తిరిగి సంపాదించుకొనెను. బహుశా ఆయన కూడా కృంగిపోయి ఇక నేను కూడా చచ్చిపోతే బాగుంటది, నా భార్య లేదు, నా పిల్లలు లేరు, నా కుమార్తెలు అందరినీ కూడా తీసుకొని పోయారు, ఇక నేనెందుకు బ్రతకాలని కృంగిపోలేదు. కానీ ఏం చేశాడు ఈయన? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎంత గొప్ప మాటలు అండి! మన జీవితంలో కూడా మనకున్నటువంటి కష్టము, మనకున్నటువంటి శ్రమ, దేవుడు మనకు ఈ భూమి మీద ఇచ్చింది
ఒక జీవిత ప్రయాణం లాంటిది. మనం ప్రయాణం చేస్తున్నాం అంతే. అంటే 80 సంవత్సరాలు ప్రయాణం చేయొచ్చు, 70 సంవత్సరాలు ప్రయాణం చేయొచ్చు, మనకి ఇంకా ఆయుష్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణ మార్గంలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు మనకు వస్తాయి. కానీ ఇదే మన గురి కాదంట. క్రైస్తవుని యొక్క గురి భూమియే కాదు. ఈ భూమి మీద సంపాదించుకోవాలి, భూమి మీద ఆస్తిపాస్తులు కూడా పెట్టుకోవాలి, భూమి మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఇవి కాదు. మన యొక్క గురి ఎక్కడ? పరలోకమును సంపాదించుకోవాలి. కాబట్టి ఈ శరీరం అంతా కూడా ఎక్కడ కలిసిపోతుంది? తిరిగి మట్టయిపోతుంది, తిరిగి మన్నైపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. నా శరీరం ఇలాగైపోయింది, నా శరీరంలో ఇలాంటి అనారోగ్యం కలిగిందని దీన్ని బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని ఇచ్చినటువంటి ఆత్మ తిరిగి ఆ ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడాలి. అది యుగ యుగములు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, లేకపోతే 200 సంవత్సరాలు కాదు, కానీ యుగ యుగములు దేవుని యొక్క సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామాన్ని అనేక సార్లు మనం పాడుకుంటూ ఉంటూ ఆ పరలోక రాజ్యంలో కష్టం అనేది ఉండదంట, దుఃఖం అనేది ఉండదు, ఆకలి బాధ ఉండదు, దప్పిక ఉండదు. ఇక్కడ పరలోకంలో ఈ భూమి మీదనే మనకి ఇవన్నీ కూడా, ఈ భూమి మీదనే దప్పికేస్తుంది, ఈ భూమి మీదనే ఆకలి వేస్తుంది, ఈ భూమి మీదనే మనకు దుఃఖం కలుగుతుంది, శ్రమలు వస్తాయి. కానీ పరలోకాలను చేర్చబడిన తర్వాత ఇవేవి కూడా మనతో పాటు రావు. కాబట్టి దాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి వారమైంటున్నాం. చూడండి, దావీదు యొక్క జీవితంలో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండినప్పుడు నా జీవితం అయిపోయిందని ఆయన నరహత్య లేకపోతే ఆత్మహత్య చేసుకోలేదు, చనిపోవడానికి ప్రయత్నం చేయలేదు. దావీదు దేవుని యొక్క నామాన్ని బట్టి ధైర్యము తెచ్చుకున్న రీతిగా మన జీవితంలో కూడా దేవుని యొక్క నామమును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క నామం ఘనమైనటువంటి నామం. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం చెప్పగానే సాతాను కూడా గజగజ వణికిపోతాడంట. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నామాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం, అంత గొప్ప దేవుని యొక్క నామాన్ని మనం స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎదుట ఇవన్నీ కూడా, శ్రమలన్నీ కూడా మహాశ్రమలు కలిగినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు. దేవుడిచ్చేటువంటి ఆనందము కొరకు, దేవుడిచ్చేటువంటి సంతోషం కొరకు ఈ శ్రమలన్నీ కూడా ఏవి మనల్ని అడ్డుపరచలేవు, లేకపోతే ఇవేవి కూడా మనల్ని ఆపలేవని ముందుకు కొనసాగుతూ మనం వెళ్ళాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. కాబట్టి దావీదు యొక్క జీవితంలో నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు. దావీదుకి ఇదొక్కటే కాదండి, తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము కూడా చంపడానికి తరుముతూ ఉన్నాడు. ఎవరిని? తండ్రినే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తుంటాం, వార్తాపత్రికలు, ఆస్తిపాస్తుల కోసం తండ్రిని చంపేటువంటి వారు ఉన్నారు, లేకపోతే డబ్బు కోసం, బంగారు కోసం తల్లిని చంపినటువంటి కుమారులు ఉంటున్నారు, లేకపోతే పిల్లల్ని చంపినటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. కానీ అప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దావీదు యొక్క జీవితంలో జరిగింది. దేనికోసం? ఆ యొక్క సింహాసనము కోసం. అబ్షాలోము సొంత కుమారుడైనటువంటి అబ్షాలోమే దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండినప్పుడు దావీదు కూడా తిరిగి యుద్ధం చేయొచ్చు, కానీ సొంత కుమారుడు కదా, చంపుకోలేడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంట? అరణ్యంలోనికి వెళ్ళి గుహలో దాక్కొని నేను దేవుని యొక్క వాక్యం రాయబడి. అంటే ఆ మాటలు చూడండి, నా దాగు చోటు నీవే. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన తిరిగి యుద్ధం చేయలేవా సొంత కుమారుని మీద? అబ్షాలోం చంపొచ్చు, అనేక సార్లు ప్రయత్నాలు చేసినప్పటికి కూడా దావీదు మాత్రం తన కుమారుని చంపుకోవడానికి వెళ్ళలేదు. తన కుమారుని చంపకుండానే అలాగనే ముందుకు వెళ్ళిపోతున్నాడు. దానికంటే ముందుగా ఆ యొక్క దావీదు మహారాజు చంపడానికి సౌలు కూడా ప్రయత్నం చేశాడంట. అనేక సార్లు, చాలా సార్లు ఈటను విసిరాడంట. ఈటను విసిరినప్పుడల్లా దేవుడు తప్పించినాడు. మీకు తెలుసో లేదో, ఇంత పగబట్టడానికి సౌలుకి ఒక దురాత్మ ప్రవేశిస్తుండిందంట. ఆ దురాత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి. ఆ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటబ్బా, దేవుడే ఆ దురాత్మను సౌలులోనికి పంపిస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలులోనికి ప్రవేశించాను. ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా ఇతడు చాలా వింతగా ప్రవర్తించేవాడు అన్నాడు. అంటే దావీదును
చంపాలి, దావీదును చంపాలి. ఈట విసిరేవాడంట. భోజనం తినే టైంలో కూడా ఈట విసిరేవాడంట. దావీదు వస్తే కనపడగానే, కళ్ళు ఎదుట కనపడగానే ఆ ఈటను విసిరేవాడంట. కత్తి తీసుకొని, అంటే ఈట తీసుకొని మాటి మాటికి విసిరేటువంటి వాడు. అడవుల్లో గుహల్లో దాక్కున్నా కూడా సైన్యమును వెంట పెట్టుకుని దావీదును చంపడానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే దేవుని యొద్ద నుండి ఆ దురాత్మ వచ్చింది అని రాయబడింది. అనేక సార్లు మనం కూడా కష్టముల గుండా ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే మనం ఇంకా ఆయనను గట్టిగా పట్టుకోవడానికి. పక్షిరాజు తన యొక్క గూడును రేపి పిల్లల్ని తన రెక్కల మీదకి తీసుకొని వస్తుందంట. ఆ మాటలు ఎంత గొప్ప మాట్లాడే ద్వితీయోపదేశ కాండంలో ఉంటది. అంటే చిన్న పిల్లలు అవి కూడా ఎగరాలి కదా. ఎగరాలంటే ఏం చేస్తుందంటే తల్లి అన్నటువంటి ఆ పక్షి ఆ గూడు రేపుతుందంట, అంటే కదిలిస్తుందంట. అంటే ఆ కంఫర్ట్ జోన్ ని, ఆ యొక్క సుఖంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని గూడుని ఏమంటే కదిలిస్తాంట. కదిలించినప్పుడు ఆ పిల్లలు ఏమైతాయంటే కిందికి పడిపోతుంటాయి. కిందికి పడిపోతున్నప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే మరలా తన రెక్కలు చాపి ఆ రెక్కల మీదకి తన పిల్లల్ని చేర్చుకుంటుందంట. అలాగా ఎగిరేటట్టుగా ఆ యొక్క శిక్షణ అనేది, ట్రైనింగ్ అనేది తన పిల్లలకి ఇస్తూ ఉంటదంట. ఒకవేళ అట్లే గూడులో ఉందనుకోండి, పిల్లలు ఎగురుతాయి. అవి 2 సంవత్సరాల తర్వాత కూడా అట్లే ఉంటాయి, 10 సంవత్సరాల తర్వాత కూడా అట్లే ఉంటాయి. మన యొక్క భక్తి జీవితంలో కూడా ఆరంభంలో మనం మారుమనసు పొందినప్పుడు చాలా మంచికరం ఆశీర్వాదాలు మనం సంపాదించుకొని ఉంటాం. ఇంకా రాను రాను కూడా అవే ఆశీర్వాదాలు వస్తాయని మనం ఎదురు చూడకూడదు. రాను రాను ఎప్పుడు మనకు సుఖంగానే ఉంటాం, సంతోషంగానే ఉంటామని కాదు. మనకు అనేక సార్లు భక్తిలో ఎదుగుతూ ఉండినప్పుడు దేవుడు కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితులు కొన్నిసార్లు కదిలిస్తాడంట. కదిలించినప్పుడు మనం ఏం చేయాలి? పారిపోవాలనా? పారిపోకూడదు. దేవుని యొక్క నామాన్ని ఇంకా గట్టిగా పట్టుకోవాలి. దేవుని మీద ఇంకా ఎక్కువగా ఆశ్రయం పొందుకోవాలి. దేవుని మీద మరింతగా మనం ఆనుకొని జీవించాలి. మన భక్తి జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు మనకు శ్రమ కలిగించడానికి గల కారణం ఏంటంటే మనము ఆ యొక్క సుఖమైనటువంటి ఆ జోన్ నుంచి బయటపడి దేవుని మీద ఆనుకొనడానికి దేవుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దావీదు యొక్క జీవితంలో కూడా అదే. సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదును మాటి మాటికి చంపాలని ప్రయత్నం చేసినటువంటి అబ్షాలోము, మాటి మాటికి చంపాలని ప్రయత్నం చేసినటువంటి సౌలు కూడా వారిలోనికి ఎవరు పంపించారంటే దురాత్మ. దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ ఒకటి వచ్చి సౌలులోనికి ప్రవేశించను అని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. అంటే ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. అంటే కష్టాన్ని కలిగజేసింది ఎవరు? దేవుడే. దావీదుకి శ్రమను ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దావీదు ఏం చేశాడు? మరింతగా దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. యెహోవాయే నాకు ఆధారం అంటాడు. అంటే ఆయనకున్నటువంటి డబ్బు ఆధారంగా చేసుకోలేదు, తనకున్నటువంటి బంగారం ఆధారంగా చేసుకోలేదు, తనకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని ఆధారంగా చేసుకోలేదు, కానీ యెహోవాయే నాకు ఆధారం అంటాడు. కీర్తనలో రాయబడి ఉంటది కదా, కీర్తనలో రాయబడి ఉంటది, యెహోవాయే నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను అంటాడు. ఎందుకంటే దేవుడే నాకు ఆధారమై ఉన్నాడు, దేవుడే నాకు సర్వస్వమై ఉన్నాడు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి, నేనెందుకు కృంగిపోవాలని దేవుని ఆధారంగా చేసుకున్నటువంటి దావీదు అనేక సార్లు ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నా దాగు చోటు నీవే అని దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు, ఇలాంటి కష్టముల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు దేవునిని మనం ఆధారముగా చేసుకోవాలి. దేవుణ్ణి మరింతగా మనం గట్టిగా పట్టుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు చాలా మంది క్రైస్తవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కలిగినప్పుడు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. కానీ ఇవే దేవునిని మనం ఇంకా దూరంగా చేస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భక్తులైనటువంటి వారందరూ కూడా వారికి వచ్చినటువంటి కష్టాలన్నీ సందర్భాలలో ఏం చేశారు? వీళ్ళు ప్రార్థన చేశారు. యాకోబు ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు, అలాగే హన్నా కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిందా లేదా? ఆమె కూడా నాకు పిల్లలు పుట్టలేదని ఆత్మహత్య చేసుకున్నదా? నన్ను అవమానిస్తుంది నా తోడు అని ఆ యొక్క చెల్లెలు నన్ను అవమానపరుస్తుందని ఆమె ఆత్మహత్య చేసుకున్నాను. లేకపోతే నేను కూడా చచ్చిపోతే బాగుంటుంది, ఇంకా నేను ఈ బ్రతుకు నాకు అవసరం లేదు, గొడ్రాలని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదని ఆమె ప్రయత్నం చేయలేదు. కానీ దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఏం చేసిందమ్మా? ఆమె ప్రార్థన
చేస్తుందంట. మూలుగులతో, దుఃఖముతో ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దైవజనుడు అనుకుంటాడు, ఏమి పిచ్చి పట్టిందా, ఎందుకు ఏడుస్తుందో, లేకపోతే ఎందుకు నిద్రపోవడానికి మందిరానికి వచ్చిందా అని అనుకుంటున్నాడు. కానీ ఆమె ఏమో దేవుని యొక్క సన్నిధిలో హృదయం అంతటిని కూడా కుమ్మరించింది. దేవుని యొక్క మందిరంలో హృదయాన్ని అంతటిని కూడా కుమ్మరించి దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కుమారుని అనుగ్రహించాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఒకరికి ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బంది ఉండొచ్చు, ఒకరికి ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితి కష్టం అనేది ఉండొచ్చు, లేకపోతే కొందరికి అనారోగ్యం అనేటువంటి బాధ ఉండొచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండవచ్చు. ఏ సమస్య అయినా కూడా శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన తప్ప మీరు ఆ చోటికి వెళ్ళండి మంత్రం రాసిస్తారు, ఈ చోటికి వెళ్ళండి మీకు అద్భుతం జరుగుతుంది, ఆ యొక్క దైవజన్ దగ్గరికి వెళ్ళి దైవజనులు ప్రార్థన చేసేది మనకు వచ్చే ఆశీర్వాదము తాత్కాలికమే. స్వతహాగా మనం సంపాదించుకోవాలి. వ్యక్తిగతంగా దేవునితో మనం సంబంధాన్ని ఏర్పరచుకొని, వ్యక్తిగతంగా దేవునితో మనము సత్సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, మంచి సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మనం అడిగే హక్కు మనకు ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి పిల్లలకి హక్కు ఉంటుందా ఉంటుందా? ఇంట్లోనికి ప్రవేశించడానికి పర్మిషన్ అడిగి వస్తారా? అమ్మా నేను లోపలికి రావచ్చు అని అడగరు కదా. అడుగుతారా? అడగరు. అలాగుననే దేవుణ్ణి అడిగేటువంటి హక్కు మనకు ఉంటూ ఉన్నది. దేవుని దగ్గర మనం గోజాడేటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు దేవుని అడిగేటువంటి హక్కు మనకు ఉంటుంది. కాబట్టి దేవుని గట్టిగా మనం పట్టుకొని ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన అనేది నిర్లక్ష్యపరచకూడదంట. అంటే దేవుని మందిరంలో మనం పరిచర్య చేస్తున్నాం, మంచిది. దేవుని యొక్క మందిరంలో శుభ్రం చేస్తున్నాం, మంచిది. దేవుని కొరకు అంటే దేవుని పరిచర్య కొరకు అనేక రీతులుగా సహాయపడుతున్నాం, మంచివే. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునితో వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అలవాటు మన జీవితాల్లో ఉండాలి. నేను ఈరోజు దేవుని మందిరాన్ని ఊడ్చినాను కాబట్టి నేను ప్రార్థన చేయకపోయినా ఏం కాదు, మంచిది కాదు. ఏమండి, మనం కష్టపడి పని చేసుకుంటున్నాం, ఈరోజు నేను తినకపోయినా ఏం కాదంటే సరిపోతుందా? కాదు కదా. తినాలి అంటే బలం కావాలంటే ఏం చేయాలి? ఆహారం భుజించాలి. అలాగుననే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు ఒక దైవజనుడు అంటాడు, అంటే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుని కొరకు ఎన్ని చేసినప్పటికీ దేవుని యొక్క పరిచర్యలో చాలా యాక్టివ్ గా మనం పనిచేస్తూ ఉన్నాం. దేవుని కొరకు అన్ని విషయాల్లో ముందుగా వచ్చి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మంచివే. కానీ వీటితో పాటు దేవునితో మనము వ్యక్తిగతమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. అనగా ప్రార్థన జీవితాన్ని దేవునితో మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఇవి చేయకుండా ఇవన్నీ చేసినా కూడా వ్యర్థమే. మొట్టమొదటిగా దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన చేసుకున్నాం కాబట్టి నేను ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు. సంఘానికి వచ్చాను, ఆదివారం నేను దేవుని బిడ్డలతో పాటు అందరితో పాటు కలిసి మోకరించి ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నేను వ్యక్తిగత ప్రార్థన అవసరం లేదు, కాదు. వ్యక్తిగత ప్రార్థన ఎందుకంటే మన హృదయాన్ని అంతటిని కూడా కుమ్మరించేది ఎప్పుడు? వ్యక్తిగత ప్రార్థనలోనే. ఏకాంతంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే నీ హృదయంలో ఉన్నటువంటి బాధ అంతటిని కూడా బయట తీసుకొని రావచ్చు. సంఘంలో ప్రార్థన చేసినప్పుడు సంఘ అవసరతల నిమిత్తమై ప్రార్థన చేస్తాం. మనం కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు కుటుంబ పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేస్తాం. కానీ వ్యక్తిగతంగా మనకు ఉన్నటువంటి పోరాటం ఎవరు తెలుసు? నీకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా ఏం చేయాలి? ఆ పోరాటాన్ని మోకాళ్ళ మీద ఉండి జయించాలి. ఆ శ్రమను, కష్టాన్ని మోకాళ్ళ మీద ఉండి జయించాలి. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నాకు వ్యక్తిగత ప్రార్థన అవసరం లేదు, దేవునితో నేను ఏకాంతముగా ప్రార్థించవలసిన అవసరం లేదనుకుంటే అది గొప్ప నష్టము. కాబట్టి మొట్టమొదటిగా అలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిరంలో మనకు యాక్టివ్ గా ఉండి అన్ని చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, బహుమానాలు అన్నిటినీ వాటంతటిగా అవే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థనను మనము ఎన్నడూ కూడా నిర్లక్ష్యపరచకూడదు. దేవుని మందిరానికి వచ్చి నేను వాక్యం అయిపోయిందంటే కాదు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవాలి, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి,
మరలా వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎంతగా మన దేవునితో ఒంటరిగా మనం ప్రార్థన చేస్తామో అంతగా దేవుని యొక్క బలాన్ని మనం సంపాదించుకుంటాం. అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనం సంపాదించుకుంటాం. దేవుడు మనలో ఒక ఆత్మను ఉంచాడంట. ఆత్మ మంచిని చెడును వివేచించేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించే రీతిగా ఆత్మను పెట్టాడు. కాబట్టి ఆ ఆత్మను మనం ఏం చేయాలి? బలపరుస్తూ ఉండాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడిచ్చినటువంటి ఆత్మను మనం బలపరుస్తూనే ఉండాలి. శరీరాన్ని ఎలాగ బలపరుచుకుంటున్నామో మంచి ఆహారముతో, రుచికరమైనటువంటి ఆహారంతో శరీరాన్ని ఇంకా సన్నగిలిపోతున్నాము, చిక్కిపోతున్నామని మనం ఏం చేస్తాం? ఇంకా బలమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం. మరి ఆత్మకు శరీరము ముఖ్యమైనదా, ఆత్మ ముఖ్యమైనదా? చెప్పండి. ఆత్మే ముఖ్యమైనది కదా. ఆత్మే చనిపోయిన తర్వాత వెళ్ళిపోయేది, నరకానికి కానీ పరలోకానికి కానీ. కాబట్టి ఆత్మకు మనం ఎక్కువగా ప్రాముఖ్యతని ఇవ్వాలి. ఈ యొక్క శరీరం ఏముందండి, మన పౌడర్ పోసుకొని ఎంత తెల్లగా ఉన్నా, ఎంత చేసుకున్నా వేస్ట్. ఇది మట్టిలో కలిసిపోయేదే. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను దీనికి కల్మషం లేకుండా పవిత్రంగాను పరిశుద్ధంగాను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ ఆత్మను తన దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మాటల్ని మనం హృదయంలోనికి చేర్చుకొని, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు అని ఎలాగ దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా ఆయన దాగు చోటుగా మనం చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి విధమైనటువంటి కష్టము నుంచి, శ్రమ నుంచి మనల్ని విడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషములు దేవుని సన్నిధిలో మొరపెడదాం. నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా దేవుని మందిరానికి వచ్చావు, ఎలాంటి శ్రమ గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో సమస్తమును దేవునికి తెలియను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినటువంటి మనము దేవుడు నీతో మాతో మాట్లాడుతూ ఉండగా నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషంలో నోరు తెరిచి, దేవా నాయన దావీదు ఎలాగ తండ్రి, నా దాగు చోటు నీవే, నాయన శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు అని ప్రార్థన చేశాడు కదా. మరి నీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? నీ కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావా? అయ్యో నేను కృంగిపోయానే, ఎవరో వచ్చి నిన్ను తట్టి లేపరమ్మా. దేవుని యొక్క వాక్యమే నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యమే నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని మాటలు నువ్వు వింటూ ఉన్నప్పుడు, ఇవి నా కొరకే, దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో ఉద్యోగ పరిస్థితి గుండా నేను కృంగిపోతూ ఉన్నాను, లేకపోతే అనారోగ్యం చేత నేను కృంగిపోతూ ఉన్నాను, లేకపోతే ఆర్థిక పరిస్థితుల గుండా నేను కృంగిపోతూ ఉన్నాను, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నేను కృంగిపోతున్నాను, నేను చింతిస్తూ ఉన్నానే అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నట్లయితే ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నావో నోరు తెరిచి ప్రార్థన చేసినట్లయితే, నీ నోరు తెరిచి బాగా తెరువు, నేను నీ నోట నా మాటలు ఉంచేదను అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు తప్పకుండా ఆ యొక్క శోధన నుంచి మనం తప్పించటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు అని దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యా నాయన తండ్రి ప్రభువా, ఏలియా ప్రవక్త రోషము కలిగినటువంటి వాడే, నాయన గొప్ప ప్రవక్తే, కానీ తన వరకు వచ్చినప్పుడు తన యొక్క జీవితంలోనికి ఆ యొక్క నాయన తండ్రి మరణ భయం పుట్టినప్పుడు నాయన మరణాపేక్ష గలవాడే, ఇక నేను చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నాడు. ఇక చాలును, ఇక ఇంత మటుకు చాలును, ఇక నేను చచ్చిపోతాను, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బహుశా నీకున్నటువంటి కష్టమును చూడలేక, నీకున్నటువంటి దుఃఖమును భరించలేక, నీకున్నటువంటి అనారోగ్యమును భరించలేక ఒకవేళ ఎప్పుడైనా ప్రార్థన చేసేవో అది ముమ్మాటికి తప్పు. దేవుని యొక్క సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని దావీదు వలె యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొనెను. అయ్యో ఒక పక్క భార్యల్ని, పిల్లల్ని, కుమార్తెలను పోగొట్టుకొని ఆ పట్టణం అంతా కూడా కాల్చబడి బూడిదే అయి ఉండినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా దావీదును చంపడానికి రాళ్ళు రువ్వి ప్రయత్నం చేస్తూ ఉండినప్పుడు దావీదు
యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రియ సహోదరుడా సహోదరి, యెహోవాను బట్టి దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా? అయ్యో, నువ్వు కృంగినటువంటి సమయములో, నువ్వు బాధకరమైనటువంటి ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ప్రాణం పెట్టినంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. అయ్యో, మనల్ని కష్టాల పాలు చేయడం దేవునికి ఇష్టము కాదు. సహోదరుడా సహోదరి, మనం ఇబ్బందుల గుండా వెళ్ళడం దేవునికి ఇష్టము కాదు. అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. అయితే ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడే నువ్వు దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి అని నేర్చుకోవాలనే దేవుడు బహుశా నీకు ఆర్థిక ఇబ్బందులు కలుగజేస్తాడేమో, అందుకే నీకు అనారోగ్యం కలుగజేస్తాడేమో, అందుకే నీకు శ్రమను కష్టాలను కలుగజేస్తాడేమో. దేవుని మీద ఆనుకొనడానికి, దేవుని మీద ఆధారపడి జీవించడానికి బహుశా దేవుడే ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిపోవడానికి అనుమతించాడేమో. దేవుని సన్నిధిలో మనం బలాన్ని సంపాదించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం బలాన్ని సంపాదించుకుందాం. దేవా, నాతో మాట్లాడినందుకు నాయన మీకు వందనాలు, స్తోత్రాలని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నాయన మీకు వందనములు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజమే నాయన, సిలువను ఒకసారి చూసినప్పుడు నాకున్న కష్టం ఎంత ప్రభు, సిలువను ఒకసారి చూసినప్పుడు నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎంత ప్రభు. అయా, సిలువలో మండుటెండల్లో నాయన వేలాడవేయబడిన వాడై, అయా నాయన యెరూషలేము వీధులలో తండ్రి అవమానపరచబడిన వాడవై, దిగంబరుడుగా ప్రభు ఆ యెరూషలేము వీధులలో ఈడ్చుకొని వెళ్ళిపోయి నాయన ముఖం మీద ఉమ్మి వేసి పిడుగుద్దులతో గుద్ది ప్రభువా కాళ్ళతో నాయన మిమ్మల్ని తన్ని ఎంతగా ఇబ్బందులు పెట్టినప్పటికీ నాయన తన ముందున్నటువంటి ఆనందము కొరకై నాయన సిలువ అనేటువంటి ఆ శ్రమను, అవమానాన్ని నిర్లక్ష్యపరిచి, ఎంత గొప్ప మాట నాయన, సిలువను సహితము మీరు అవమానాన్ని నాయన నిర్లక్ష్యపరిచిను అని మీ వాక్యం సెలవిస్తున్నది. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నన్ను మమ్మల్ని రక్షించు నిమిత్తమాయ నాయన సిలువలో మీ ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి దేవుడు తండ్రి. ఈ కష్టము, శ్రమ, మహాశ్రమలు ఎంత మాత్రం ఎన్నతైనవి కావు అని మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు, ఈ శ్రమల గుండా, ఈ యొక్క నాయన కష్టాల గుండా మేము వెళ్తూ ఉండినప్పుడు నాయన మీ సిలువ చాటున మేము దాక్కొనడానికి సహాయం చేయండి తండ్రి. మీ సిలువ చాటున నాయన ప్రభువా మేము దాక్కొని అయ్యా ప్రతి విధమైనటువంటి కష్టము నుంచి బయటపడడానికి మీరు కృప చూపించమని నాయన మీ సన్నిధి నాయన తండ్రి తోడుగా ఉంచమని, ఈ మాటలు మా హృదయాల్లోనికి నాయన మేము నెమరు వేసుకోవడానికి కృప చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.